హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు. అలా అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. మీరు లైక్ చేసినంత మాత్రాన నాకేం మనీ వచ్చేదండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది అంతేను. అంతకు మించి ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ చేయడం అంటే నాకు ఇప్పటికే మీరు చేసిన ఒక సబ్స్క్రైబర్కే నాకేం డబ్బులు వచ్చేవు. సబ్స్క్రైబ్ అనేది ఎక్కువ రావాలండి. అలాగే సరే కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ వచ్చి సొరకాయ బజ్జీ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి సొరకాయ, అలాగే 4 టమాటాలు, ఒక 7-8 పచ్చిమిర్చీలు, ఒక ఎర్రగడ్డ, అలాగే 4-5 తెల్లగడ్డ రెమ్మలు, పీసులు అని కూడా అంటారండి. తెల్లగడ్డ రెమ్మలు పీసులని కూడా అనొచ్చు. అది మీ ఇష్టం. మీ సైడ్ ఎలా అంటారు అందులో నాకు తెలిసినంత వరకు తెల్లగడ్డ పీసులు అలా అనే అంటారు. అందుకని అలాగే ఒక ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసేసుకోండి. 4 టమాటాలను కూడా సన్నగా కట్ చేసేసుకొని, పచ్చిమిర్చి కట్ చేసేసుకొని, అలాగే కుక్కర్ని స్టవ్ పైన పెట్టి కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్, తెల్లగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత టమాటాలు వేసేసుకొని టమాటాలు కూడా వేగిన తర్వాత సొరకాయను కూడా కట్ చేసి ఆల్రెడీ పెట్టుకుంటాం కదండి. ఆ కట్ చేసుకొని పెట్టుకున్న దాన్ని క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకొని బాగా కడిగిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా కుక్కర్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. అంతేనా, ఇంకేం లేదు. అది మీ ఇష్టం. ధనియాల పౌడర్ వేసుకుంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసే పని అయితే స్కిప్ చేయండి. అది మీ ఇష్టం. బాగా వేగిన తర్వాత చింతపండు రసం వేసుకోండి. మన సైడ్ చింతపండు బాగుంటుంది కాబట్టి చింతపండు అలాగే కొంచెం వాష్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇక్కడ చింతపండు బాగుండదండి. అందుకని నేను కాస్త హాట్ వాటర్లో నానబెట్టిన తర్వాత దానికి పలుపు వస్తుంది కదా, ఆ పలుపుని వరకే ఎత్తేసి కొర్ర మొత్తం పక్కన పడేస్తాను. అందుకని నేను ఎప్పుడైనా మీకు వీడియో చూపించే ముందు అప్పుడప్పుడే వేసేయను. కూర ఉడికేటప్పుడు అట్టేటప్పుడు నానబెడతాను కదండి, ఆ గుజ్జుని వరకు, ఆ రసం వరకే పోస్తాను దాంట్లో. అందుకని మీకు అలా వస్తుంది. అంతే, ఇంకేం లేదు. వేడైన తర్వాత మొత్తం బాగా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకోండి కుక్కర్ 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మీరు తీసి చూస్తే మీకు కూర బాగా తెలుస్తుందని. బాగా కొంచెం దగ్గరకు వచ్చేసి ఉంటుంది. కొంచెం తగిలిన్ని వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది ఆ కూర. ఆ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కంపల్సరీగా కొత్తిమీర వేసుకోండి. స్మెల్ సూపర్ ఉంటుంది. కూర టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు లేదండి, అందుకని నేను వేయలేదు, నేను స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. అలాగే నేను చెప్తున్నాను కదండి, మీరు వీడియో చూస్తున్నారు, లైక్ చేసుకోవడం లేదని. అది మీ ఇష్టం అండి. నేనేం బలవంతం పెట్టాను. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తాను. అంతేగాని వీడియో చూసినంత వరకు లైక్ చేయండి. అదేం పెద్ద కష్టం కదా. లైక్ చేయడం వల్ల మీకేమి నష్టమేం రాదు కదా. జస్ట్ నేను లైక్ చేయమని వరకే అడుగుతున్నాను, అంతేను. సరేనండి. ఇంకా ఈరోజు మా లంచ్కి నేను ప్రిపేర్ చేసేది సొరకాయ బజ్జీ. మీరు చేసుకొని తినాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి. లేదు, అవసరం లేదు, మాకు వచ్చు అనుకుంటే నేనేమి చెప్పడం లేదు మిమ్మల్ని చూడండి చెయ్యండి అని. అది మీ ఇష్టం. మీకు నచ్చితేనే వీడియో చూడండి, లేదా స్కిప్ చేసేయండి. ఓకేనండి. ఇంకా ఏంటి విషయాలు చెప్పండి. మాకు ఇక్కడ వెదర్ ఏమో చాలా కూల్గా ఉంది. వెదర్లో స్నోఫాల్ పడుతూనే ఉంటుంది. ఇంకా
మీరు కూడా ఒకసారి ఇలా అంటే నేను చేసిన టైప్ మీరు కూడా చేసుకొని ఒకసారి ఎలా వచ్చిందో కర్రీ నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ఏం చేస్తారంటే వీటిలో సొరకాయని 2 టైప్స్‌గా చేస్తారు సొరకాయ బజ్జీని. ఏందంటే కొంతమంది ముందుగానే వాటర్ అన్నీ ఏసేసి ఫస్ట్ ఉడికిచ్చేసుకొని తర్వాత రుద్ది తర్వాత తిరగమాత పెడతారండి. అలా కాకుండా ఇలా చేసుకొని తిని చూస్తే మీకు కొంచెం టేస్ట్ చేంజ్ వస్తది. దీంట్లో ఎక్కువగా నువ్వుల పొడి దంచి గాని వేసుకుంటే అది ఇంకా టేస్ట్ కొంచెం చేంజ్ అవుతదండి. అలాగే వేరుశెనగ పప్పులుది కూడా కొంచెం మిక్సీలో వేసుకొని ఆ పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే కూర ఆపేసుకునే ముందు మీరు ఈ 2 టైప్స్ ట్రై చేయండి. కూర చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా నువ్వుల పొడి అవి వేసుకోనండి. ఇలాగ వరకే చేసుకుంటాను సింపుల్‌గా. మీరు చేసుకునే పనైతే కొంచెం ఎక్కువ టేస్టీగా కావాలనుకుంటే మాత్రం కొంచెం నువ్వులుంటే బ్లాక్ కలర్ నువ్వులు గానీ, వైట్ కలర్ నువ్వులు గానీ ఏ నువ్వులైనా ఉంటే మీరు అలా ట్రై చేయండి. సరేనా? కానీ కూర మాత్రం చాలా బాగుంటదండి. మీరైతే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఎవరైనా సొరకాయ తిన్నోళ్ళు కూడా తింటారు. అంత టేస్టీగా ఉంటది ఈ కూర. చూడండి నేను కూర చేసినప్పుడు మీకు వీడియోలో కనిపిస్తది. చాలా దగ్గరకొచ్చేసి సొరకాయ బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటదండి. ఒక 6, 7 విజిల్‌కే బాగా ఉడికిపోతదండి కూర. సరేనండి. ఓకే. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. బాయ్.